ఆదిలాబాద్ జిల్లాలో శనీశ్వర జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. వినాయక చౌక్లోని శనీశ్వర ఆలయానికి తెల్లవారుజాము నుంచి భక్తులు కిలోమీటర్ల మేర బారులు తీరారు. శనివారం అమావాస్య ఒకే రోజు కలిసి రావడంతో ఈసారి వేడుకలకు ఎంతో విశిష్టత చేకూరింది. భక్తులు స్వామివారికి నల్లటి నువ్వులు, నూనె, నలుపు వస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. ఆలయ పూజారులు ప్రత్యేక హోమాలు జరిపి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. స్వామివారి నామస్మరణలతో శనీశ్వర ఆలయ ప్రాంగణం మొత్తం మారుమోగింది. స్వామి అయిపోయింది కదా నడు మొత్తం బిందాస కాడ ఎండాలా నూనె నల్ల బట్ట మాత్రమే అమ్మా. ఇలా ప్రతి శనివారం లెక్క కాదమ్మా. ఈరోజు మొట్ట 2 వాడిస్తా అమ్మా. రండి. శనేశ్వర స్వామి ఈరోజు ఇలాంటి రోజు అంటే ఇవాళ 27 సంవత్సరాల తర్వాత వచ్చిన శనీశ్వర స్వామి జయంతి అనగా స్వామివారి పుట్టినరోజు. అలాగే శనీశ్వర స్వామి ఏలినాటి అనగా అమావాస్య తర్వాత శనివారము ఈ 3 కలిసి వచ్చినప్పుడు శ్రీ శనీశ్వర స్వామి పుట్టిన రోజు అర్ధరాత్రి స్వామి ఛాయ పుట్టిన వాడు తర్వాత అన్ని రాశులకల్లా భ్రమణాలు చేయించేవాడు. ఇప్పుడు అక్టోబర్ 31 వరకు స్వామి ఇప్పుడు మేషరాశి వర్గంలో 7.5 ఉంటున్నాడు. కాబట్టి అటువంటి వ్యక్తులు మేష, మీన, మిథున, వృశ్చిక, ధనుసు తర్వాత మీన, కుంభ ఈ రాశుల వారికి ఈ జయంతి రోజు ఎవరైతే స్వామివారికి నువ్వుల నూనె తర్వాత తైలాభిషేకము తర్వాత నువ్వులు, మినుములు మరియు నల్లటి వస్తువులు మరియు బీదవారికి అంటే కుంటివారికి, గుడ్డివారికి ఎవరైతే దానం అన్నదానం ఎవరైతే చేస్తారో వారికి ఈ 2026 శని ఇప్పుడు అక్టోబర్లో శని సంచలనంలో ఉంటున్నాడు. కాబట్టి శనేశ్వర స్వామి అనుగ్రహానికై ఇవాళ జయంతి ప్లస్ అమావాస్య ప్లస్ శనివారము త్రయోదశితో కలిసి వచ్చిన శనివారం కాబట్టి ఈ ప్రజలు ఎక్కువ శాతము శనేశ్వర స్వామి ఆదిలాబాద్లో పురాతన ఆలయము 90 సంవత్సరాల ఆలయం ఇది. దీనికి ప్రజలు ప్రతి అమావాస్యకు కిలోమీటర్ల నుండి మహారాష్ట్ర నుంచే కాదు యూపీ, బిహార్ తర్వాత అన్ని దేశాల నుంచి ఇక్కడ శనేశ్వర స్వామి అనుగ్రహానికై అన్ని భాషల వారు, అన్ని రాష్ట్రాల వారు వచ్చి తమ శరీరంలో శనేశ్వర స్వామిని అర్చించుకుంటారు.